లేదు, నేను వాళ్ళిద్దరిని కలిపే ఉద్దేశంతోనే ఈ పని చేశాను. ఏయ్, ఆపు నీ నాటకాలు. ఏంటే నువ్వు కలిపేది? మనుషుల్ని మనసుల్ని కలపడం అంటే ఏంటో కూడా తెలుసా నీకు? చూస్తున్నాంగా, వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ ప్రేమల్ని విడగొట్టావు, 2 కుటుంబాల్ని వేరు చేశావు, అందరి మధ్య ఉన్న ప్రేమానురాగాల్ని దూరం చేశావు. అలాంటి నువ్వు వాళ్ళందర్నీ కలపడానికి వెళ్ళావంటే మేం నమ్మాలా? ఆవిడ గారు వెళ్ళింది అందుకు కాదులే నానమ్మా. మెడలో తాళి బయటేసుకుని నేను అర్జున్ ప్రసాద్ గారి కోడల్ని, గౌతమ్ కి భార్యని అని పబ్లిసిటీ చేసుకోవడానికి. పబ్లిసిటీ చేసుకుంటే ఈ ఇంటి కోడలైపోతుందా? హేయ్ చూడు, ఈ రోజు నుంచి ఈ ఇంట్లో అన్ని పనులు, అందరి పనులు నువ్వే చెయ్యాలి. ఇంట్లో కూర్చుని ఫ్రీగా తింటే తిన్నది అరక్క ఇలాంటి పనులే చేస్తావు. తనెందుకు చేయాలి? కుబేరం ఉన్నాడు కదా. చెయ్యాలి. చూడు గౌతమ్, కాశ్మీర్కి వెళ్ళొద్దన్నాను, వెళ్ళావు. దీని మెళ్ళో 3 ముళ్ళు వేసి మా మెడకి తగిలించావు. ఇంట్లో ఉంచొద్దు అన్నాను, చస్తానని బెదిరించి దీన్ని ఇంట్లో ఉంచావు. ఏ ఒక్క మాట చెల్లనప్పుడు ఇక నేను ఇంట్లో ఉండడం అనవసరం. వద్దండి, వద్దు. మీరు అంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకండి, నేను చేస్తాను. మీరు చెప్పినట్టు ఇంటి పని, అందరి పని నేనే చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ మీరేం మాట్లాడకండి. చూడు శ్రావ్య, నీ ప్రేమ నందు గారికి అర్థం కావాలనే నీ లెటర్స్ ని నేను అక్కడికి చేర్చాను, అంతేకాని విడదీయడానికి కాదు. మిమ్మల్ని కలపాలని.